everyone So, understand? Yes, we can hear you. great, great. So, let us start our session. So, I want you all to be on mute at the same time. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయ్యి అడగండి. Focus, you are investing your time, so make it worth, make it productive. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. Don't turn on the camera. Don't do parallel practice with me. Join with full details. So have you all joined with full details? So if not, please full name to join కండి, like surname, full name. Okay. ఎవరు ప్రియా అనే నేమ్ తో జాయిన్ అయ్యారు. సో కైండ్లీ ఫుల్ నేమ్ గా రీనేమ్ చేసుకోరా. సో శ్రీనివాస్ ఫుల్ నేమ్, ఇద్దరు శ్రీనివాస్ ఉన్నారు. సో బోత్ శ్రీనివాస్ ఫుల్ నేమ్ తో జాయిన్ అయ్యండి. Okay. And yeah, so it applies to everyone. So it's a humble request on behalf of institute. మీరు ఒక నా నేమ్ చూస్తే మధు కిరణ్ గోరేకర్ అని ఉంటుంది. ఓకే, మైండ్ సరిగ్గా వచ్చింది. ఓకే, లెట్ మీ రీనేమ్ మై సెల్ఫ్ మధు కిరణ్ గోరేకర్. Okay. Yeah, now kindly respect time. ఈ రోజు 7:29 కల్లా జాయిన్ కావాలి మీరు. స్టాప్. ఓకే, స్టాప్ యువర్ సర్వీసెస్ ఆఫ్టర్ ప్రాక్టీస్. చలో దెన్. సో హ్యావింగ్ సెడ్ దట్, ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం మన పైథాన్ జర్నీ. సో ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై నోట్ ప్యాడ్. సో ఓకే, సో ఆల్రెడీ మనం షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం. సో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. సో ఇప్పటివరకు మనం ఏం చేసినాం అనేది, లైనెక్స్ నేర్చుకున్నాం, షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం. సో షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు నేర్చుకున్నాం? టు ఆటోమేట్ థింగ్స్, రైట్? సో షెల్ స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకున్నాం? టు ఆటోమేట్ టాస్క్స్, టు ఆటోమేట్ థింగ్స్, రైట్? సో మనం షెల్ స్క్రిప్ట్లో ఏం నేర్చుకున్నామంటే, అసలు షెల్ స్క్రిప్ట్ అంటే ఏంటిది, షెల్ స్క్రిప్ట్ యొక్క పర్పస్ ఏంటిది, ఆటోమేట్ ఎట్లా చేస్తాం, అందులో వేరియబుల్స్ ఏంటివి, ఆ వేరియబుల్స్లో కూడా లోకల్ వేరియబుల్ ఏంటిది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏంటిది, గ్లోబల్ వేరియబుల్ ఏంటిది, మళ్ళీ అందులో ఆపరేటర్స్ ఏంటిది, అరిథమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, బూలియన్ ఆపరేటర్స్, రైట్? మళ్ళీ కండిషన్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇఫ్ లూప్, సారీ ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్. ఆ తర్వాత లూప్స్ నేర్చుకుంటాం, లైక్ వైల్ లూప్, అంటిల్ లూప్, ఇంకేం లూప్, ఫర్ లూప్, ఫంక్షన్స్ నేర్చుకున్నాం, రియల్ టైమ్ యూజ్ కేసెస్, ఇవన్నీ నేర్చుకున్నాం. మరి మళ్ళీ పైథాన్ ఎందుకు? ఆల్రెడీ షెల్ స్క్రిప్ట్ నేర్చుకున్నాం. దెన్ వై వీ షుడ్ లెర్న్ పైథాన్ స్క్రిప్టింగ్? ఓకే, ఇక్కడ కొంచెం స్పెసిఫిక్ ఉండాలి టర్మ్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ పైథాన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెవాప్స్ స్క్రిప్టింగ్. ఓకే, సో మళ్ళీ మరి పైథాన్ స్క్రిప్టింగ్ ఎందుకు, రైట్? సో ఇన్ఫాక్ట్ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేను. సో ఈ బ్యాచ్ నుంచే మనం పైథాన్ కొత్తగా యాడ్ చేస్తున్నాం, పైథాన్ స్క్రిప్టింగ్. సో వై? సో వాట్ ఈజ్, ఎందుకు అంటే డే బై డే ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు. ఓకే, సో ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో సో ఏదో ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోయేది. సో లెట్స్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో సో ఏ స్క్రిప్టింగ్ వచ్చు అంటే షెల్ స్క్రిప్టింగ్ వచ్చు. ఓకే, మరి దెన్ హౌ అబౌట్ పైథాన్ అంటే ఐ నెవర్ గోట్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ పైథాన్, సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ షెల్ స్క్రిప్టింగ్. సో ఐ కెన్ హ్యాండిల్ ఆల్ ద ఆటోమేషన్ టాస్క్స్ విత్ షెల్ స్క్రిప్టింగ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పటికి కూడా అదే చెప్తారు అందరూ. బట్ షెల్ స్క్రిప్ట్ కన్నా పైథాన్ స్క్రిప్టింగ్ ఏంటి అంటే మోర్ పవర్ఫుల్, మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ హ్యూమన్ ఫ్రెండ్లీ. అది ఎలానో మనం చూద్దాం ఎనీవేస్. సో డే బై డే పైథాన్ స్క్రిప్టింగ్కి సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. ఓకే, సో ఎందుకు అనేది మనం చూద్దాం క్లాస్లో. సో నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ మ్యాండేటరీ థింగ్. అంటే ప్రతి ఇంటర్వ్యూలో అడగకపోయినా జనరల్లీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో షెల్ స్క్రిప్టింగ్తో పాటు ఇంకొక స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. గాట్ ఇట్? సరే, అసలు ఏంటిది పైథాన్? సో స్క్రిప్టింగ్ పక్కన పెట్టండి, అసలు పైథాన్ ఏంటిది? సో పైథాన్కి షెల్ స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్ స్క్రిప్ట్ ఏందో మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో షెల్ స్క్రిప్టింగ్ అనేది అసలు యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ కాదు. షెల్ స్క్రిప్టింగ్ ఆర్ బాష్ స్క్రిప్టింగ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఆటోమేషన్ ఆఫ్ షెల్ టాస్క్స్, అంతే కదా? మీ షెల్ కమాండ్స్ని, లైనెక్స్ కమాండ్స్ని, లైనెక్స్ బేస్డ్ టాస్క్స్ని, సిస్టమ్ కమాండ్స్ని ఆటోమేట్ చేసేది షెల్ స్క్రిప్టింగ్. ఓకే, బేసికలీ షెల్ ఈజ్ అ కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అండ్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అన్నిటికీ కాదు,
ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ విండోస్ మీద వర్క్ చేస్తుందా అంటే నో, నాట్ ఫర్ విండోస్, అంతేనా? సో విల్ నాట్ అప్లికబుల్ ఫర్ విండోస్. మరి విండోస్ స్క్రిప్టింగ్ చేయాలంటే మళ్ళీ పవర్ షెల్ రావాలి. ఓకే, సో విండోస్లో షెల్ స్క్రిప్టింగ్ లాగా ఇంకేమైనా ఉందా అంటే పవర్ షెల్ వచ్చి ఉండాలి మీకు. సో ఇది ఓన్లీ లైనెక్స్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్, యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కే సెట్ అవుతుంది. అండ్ ఇది ఎందుకు బేసికలీ యూజ్డ్ ఫర్ రన్నింగ్ అండ్ ఆటోమేటింగ్ కమాండ్ లైన్ టాస్క్స్, సంథింగ్ లైక్ సిస్టమ్ లెవెల్ టాస్క్స్ అంటే నోడ్ హెల్త్, ఓకే, సో డిస్క్ యూసేజ్, సిపియు యూసేజ్, ఓకే, పింగ్ చేయడం, లైక్ ఫైల్స్ ని బ్యాకప్ తీసుకోవడం, మేనేజింగ్ ఫైల్స్ అంటే అదే కదా. సో ఫైల్స్ ని బ్యాకప్ తీసుకోవడం, సిస్టమ్ కమాండ్స్, ఓకే, సో స్మాల్ యూటిలిటీ స్క్రిప్ట్స్, ఇలాంటి వాటికి షెల్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బట్ వాట్ ఇఫ్ కాంప్లెక్స్ టాస్క్స్ ని ఆటోమేట్ చేయాలి? ఓకే, వాట్ ఇఫ్ కాంప్లెక్స్ టాస్క్స్ ని ఆటోమేట్ చేయాలి అంటే ఏపీఐస్ తో ఇంటిగ్రేట్ చేయాలి, ఏపీఐస్ తో మాట్లాడాలి. సో అలాంటప్పుడు పనికిరాదు. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏపీఐ అంటే తెలియాలి. చూద్దాం, డోంట్ వరీ. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ లైనెక్స్ సర్వర్స్కి, లైనెక్స్ సిస్టమ్స్కి పనిచేస్తుంది. అండ్ జనరల్లీ లో లెవెల్ టాస్క్, సిస్టమ్ లెవెల్ ఇలాంటి వాటికి పనిచేస్తుంది, కాన్ఫిగరేషన్ ఇలాంటి వాటికి. బట్ కాంప్లెక్స్ టాస్క్స్ అలాంటి వాటికి షెల్ స్క్రిప్ట్ పనిచేయదు. పనిచేస్తుంది, డజంట్ మీన్ దట్ చేయలేమని కాదు, కానీ చాలా కష్టం. సో షెల్ స్క్రిప్ట్తో మనం అంటే గంట ఎఫర్ట్ పెడితే పైథాన్ స్క్రిప్ట్లో 15 minutes అయిపోతుంది సేమ్. ఓకే, సో దట్స్ వై డే బై డే పైథాన్ స్క్రిప్టింగ్ కూడా అడుగుతున్నారు. సరే, నౌ ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పైథాన్. ఓకే, సో సో ఫార్ క్లియర్ అందరికి? హలో, ప్లీజ్ టైప్ ఆర్ టాక్. బ్యాచ్ 13 వాళ్ళు జాయిన్ కాలేదా? హలో, బ్యాచ్ 13 people, హ్యావ్ యూ జాయిన్? ఎస్ సార్, ఎస్ సార్. మరి ఎందుకు కౌంట్ నాకు తక్కువ అనిపిస్తుంది? 63 Yes, Madhu bro. అండ్ ఫైన్. సో ఎనీవేస్ ఒకసారి గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టరా. సో పైథాన్ క్లాస్ స్టార్ట్ అయింది నా. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారా? లైక్ శ్రీనివాస్, డిడ్ యూ జాయిన్? ఓకే, సో ఇది కూడా చెప్తున్నాను, ఎవరైతే Yes, sir. నిన్న మొన్న జాయిన్ అయ్యారో యూ డోంట్ నీడ్ టు జాయిన్. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏమి ఉండదు. సో మీకు ఇంకా లైనెక్స్ ఫౌండేషన్ కాకపోతే బెటర్ మీరు డ్రాప్ అయిపోండి. మీరేం చేయండి అంటే, సో ఓకే, లెట్ మీ క్విక్లీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎవరైతే నిన్న మొన్న జాయిన్ అయ్యారో అంటే మీకు ఇంకా లైనెక్స్ అకౌంట్ అంటే AWS లో ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేరు, లైనెక్స్ కమాండ్స్ కూడా మీకు ప్రాక్టీస్ కాలేదు అనుకుంటే మీరు పైథాన్ క్లాసెస్ మీరు మళ్ళీ విందులేండి. ఎలాగో మళ్ళీ మీకు రిపిటేషన్కి అలా ఉంటుంది కదా, సో అప్పుడు వినండి. సో ఎవరైతే నిన్న మొన్న జాయిన్ అయ్యారో, లైక్ నిన్న ఎవరు జాయిన్ అయ్యారు? శ్రీనివాస్, అంతకన్నా ముందు ఐ థింక్ సందీప్. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మధు కిరణ్ డెవాప్స్ అని కొట్టండి. మధు కిరణ్ మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో అందులో లైనెక్స్ ఫౌండేషన్ ప్లేలిస్ట్ ఉంది. సో ఈ ప్లేలిస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇందులో 3-4 క్లాసెస్ ఏమో ఉన్నాయి అంతే. వన్ సెకండ్, క్లోజ్ ప్లేలిస్ట్, వ్యూ ప్లేలిస్ట్. సో మీరు ఈ క్లాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్లోనేమో AWS ఫ్రీ టైర్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో ఉంటుంది, సెకండ్ క్లాస్లో సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో ఉంటుంది. సో బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ కమాండ్స్ ఇందులో ఉంటాయి, చిన్న చిన్నవే. సో మీకు షెల్ స్క్రిప్టింగ్ కూడా ఇప్పుడే అవసరం లేదు. మీరు ఈ 2-3 రోజులు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మేబీ మండే ఈ లైనెక్స్ ప్లేలిస్ట్ కంప్లీట్ చేసుకోండి. డైరెక్ట్లీ మీరు AWS నుంచి జాయిన్ కండి. సో దీని తర్వాత నెక్స్ట్ AWS స్టార్ట్ అయింది పైథాన్ తర్వాత, మీరు అక్కడి నుంచి జాయిన్ కండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో యూ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. సో ఏమైనా మిస్ అయినా కూడా మీకు మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. సో అందరితో పాటు మీరు సింక్లో ఉంటారు. ఐ డోంట్ థింక్ మీకు ఇప్పుడే పైథాన్ అవసరం కూడా లేదు. ఇన్ కేస్ మీకు బేసిక్స్ లేకపోతే, లేదు మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చు, షెల్ స్క్రిప్టింగ్ వచ్చు అంటే నో ప్రాబ్లం. సో డైరెక్ట్లీ మీరు పైథాన్ నుంచి కంటిన్యూ కావచ్చు. ఆల్ రైట్, ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కొత్త వాళ్ళకు? No, sir. ఓకే, సో మీ చాయిస్, బట్ అవసరం లేదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి భయపడకండి. సో ఇప్పుడు Yes, sir. Okay, class ఒకటి ఉంటాం సార్. నో ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ ప్యూర్లీ యువర్ చాయిస్, బట్ భయపడకండి అర్థం కాకపోతే. నా
ఓకే. సో ఇప్పుడు చూద్దాం మరి పైథాన్ ఏంటిది. సో పైథాన్ అనేది ఓకే ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. షెల్ కాదు, షెల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ కైండ్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మరి పైథాన్ ఏంటిదంటే ఇట్స్ అ ప్రాపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అట్లా అని మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటామా అంటే నో సార్. సో మనం నేర్చుకునేది ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెవాప్స్ వరకే. మనము పైథాన్ ఫుల్ లెంత్ కోర్స్ కాదు ఇది. ఓకే. సో కొంతవరకు డెవాప్స్కి ఇది యూజ్ అవుతుంది కాబట్టి స్క్రిప్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. సో బట్ పైథాన్ ఈజ్ ఓషన్, ఇందులో చాలా లైబ్రరీస్ ఉంటాయి, చాలా మాడ్యూల్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. సో అండ్ పైథాన్ ఎందుకు ఇప్పుడు ఇంత హాట్ అంటే షెల్ స్క్రిప్టింగ్ లాగా ఇది కాంప్లెక్స్ ఉండదు, సింపుల్, చాలా ఈజీ పైథాన్ నేర్చుకుంటే. ఓకే. సో ఇందులో అంత కాంప్లెక్సిటీ ఉండదు, అంత క్లమ్సీ ఉండదు, క్లమ్సీనెస్ కూడా ఉండదు, సింపుల్ క్లీన్ ఉంటుంది, రీడబుల్ సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు మనము షెల్లో ఒక లైన్ ని ప్రింట్ చేయాలంటే ఏమని వాడతాం చెప్పండి? ఈకో అని వాడతాం, అంతేనా? సో పైథాన్లో ఏమంటాం తెలుసా? సింపుల్ గా ప్రింట్ అంటాం. సో ప్రింట్ కి ఈకోకి చాలా తేడా ఉంది, అవునా కదా? సో ప్రింట్ ఈజ్ లైక్ మోర్ ఫ్రెండ్లీ, మోర్ క్లీన్, లైక్ రీడబుల్ సింటాక్స్ ఉంటుంది. సో ఇట్లా సో వేరెవర్ పాసిబుల్ పైథాన్ ఏం చేస్తుందంటే క్లీన్ రీడబుల్ సింటాక్స్ ఉంటుంది. ఈ డాలర్లు అలాంటివి ఏం పెద్దగా ఉండవు. నో, పైథాన్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇంపరేటివ్, ఫంక్షనల్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. సరే ఇది వదిలేయండి, ఈ లైన్ కూడా మీకు అవసరం లేదు. సో ఇది డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీవే నేను చెప్తాను ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, క్లాస్ అంటే ఏంటిది కూడా చెప్తాను. సో వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? మీరు వినుండొచ్చు ఊప్స్ అని. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదేంది చూద్దాం మనం. సో జనరల్లీ పైథాన్ని మల్టీపర్పస్ ఇది, డెవలప్మెంట్కి వాడతారు, డేటా అనలిటిక్స్కి వాడతారు, మెషిన్ లెర్నింగ్లో వాడతారు. ఓకే. సో ఎంఎల్ యాప్స్లో వాడతారు అండ్ ఆటోమేషన్. మనం మెయిన్గా వాడేది ఆటోమేషన్ పర్పస్. ఈ ఆటోమేషన్లోనే డెవాప్స్ టాస్క్స్. సో డెవాప్స్ పర్పస్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ చాలా ఇది. సో పైథాన్ని మల్టిపుల్ ఏరియాస్లో మల్టిపుల్ స్ట్రీమ్స్లో వాడతారు. ఓకే. బట్ మన స్కోప్ హియర్, ఆర్ స్కోప్ ఈస్ లిమిటెడ్ టు పైథాన్. ఓకే. ఫర్ డెవాప్స్ స్క్రిప్టింగ్. Okay, Python scripting for DevOps activities. Okay, I hope you got it. So this is a high level proper programming language. అసలు ప్రోగ్రామ్ అంటే ఏందో చూద్దాం. అంటారు కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. సో ప్రోగ్రామ్ అంటే ఏంటిది? ప్రోగ్రామ్ అంటే ఏదో కాదు, సింపుల్, దట్స్ ఎ కోడ్, మేబీ కలెక్షన్ ఆఫ్ కోడ్, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, కోడ్ రాస్తాం. అవి ఎవరికి? ఆ కోడ్ ఎవరికి అంటే బేసికల్లీ ఆ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. సో వాటినే సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. అది సిపియుకి. సో వీ నీడ్ టు పాస్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ టు సిపియు. సిపియులో ప్రాసెసర్కి పంపిస్తే ప్రాసెసర్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. సో ప్రోగ్రామ్ బేసిక్ మీనింగ్ ఏంటి అంటే మనం సింపుల్ కోడ్ రాస్తాం, అది జావా కోడ్ కానీ పైథాన్ కోడ్ కానీ. ఆ కోడ్ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది సిపియులో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో. ఆ కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే. సో ప్రోగ్రామ్ ఇది నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ కోడ్. ఏం చేస్తుంది? డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. అంటే మీరు ఇన్పుట్ ఇస్తారు, సమ్ ఇన్పుట్ ఇస్తారు, లెట్స్ ఏ ప్లస్ బి అని. యూ నీడ్ సమ్ ఆఫ్ ద టూ ఇంటిజర్స్, లెట్స్ ఏ ప్లస్ బి ఆర్ 1+2. ఇవేంటివి చెప్పండి? ఇది డేటా. ఈ 1+2 అనేది డేటా. ఈ ఆర్ ఇన్స్ట్రక్షన్, యు ఆర్ టెల్లింగ్ ద కంప్యూటర్ టు డూ దిస్. ఓకే, టు డూ దిస్ అరిథమెటిక్ ఆపరేషన్. ప్లీజ్ డోంట్ డ్రా ఎనీథింగ్. ఓకే. సో మీరు ఏం చెప్తున్నారు అంటే కంప్యూటర్కి ఈ 1+2 అనే ఒక అరిథమెటిక్ ఆపరేషన్ చేయమని చెప్తున్నారు. సో ఇది ఎవరు చేస్తారు కంప్యూటర్లో? ప్రాసెసర్ చేస్తుంది. ప్రాసెసర్ ఈ ఇన్పుట్ని తీసుకొని 1+2 అరిథమెటిక్ ఆపరేషన్ చేసి అవుట్పుట్ 3ని ఇస్తారు. సో బేసికల్లీ ప్రోగ్రామ్ అంటే అంతే. ఏం చేస్తుంది? డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. మీరు ఇచ్చిన డేటాని, ఇన్పుట్ డేటాని మ్యానిపులేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. మొహమ్మద్ అస్గర్, ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్. ఓకే. సో అదే సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్. ఓకే. సో లేదు మీరు ఈకో మధుకిరణ్, అదర్వైజ్ ప్రింట్ మధుకిరణ్. ఏం చెప్తున్నారు మీరు? మధుకిరణ్ అని ప్రింట్ చేయమని మీరు కంప్యూటర్కి చెప్తున్నారు, అంటే సిపియూకి చెప్తున్నారు. సిపియూలో ప్రాసెసర్ ఏం చేస్తుంది? దాన్ని ప్రాసెస్ చేసి మధుకిరణ్ అని ప్రింట్ చేస్తారు సింపుల్గా. సో దీన్ని మీరు ఎంత కాంప్లెక్స్ అయినా చేయొచ్చు, ఎంత సింపుల్ అయినా చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సరే మనం అంటున్నాం ఇది మ్యానిపులేట్ ద డేటా అంటున్నాం.
మరి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇప్పుడు నేను A+B ఆర్ 1+2 అంటున్నాను. ఈ డేటా ఎట్లా స్టోర్ అవుతుంది చెప్పండి. ఏ ఏంటిది చెప్పండి ఇక్కడ? A ఆర్ B ఏంటివి? వేరియబుల్స్. ఆల్రెడీ నేను షెల్లో కవర్ చేసిన. సో వేరియబుల్స్ అంటే ఏంటిది? వేరియబుల్స్ ఆర్ సంథింగ్ విచ్ స్టోర్స్ ద డేటా. అంతేనా? సో అండ్ ఆ డేటా మారొచ్చు. ఇప్పుడు A=1 ఉంది, మేబీ నెక్స్ట్ A=2 కావచ్చు, తర్వాత 3 కావచ్చు, అంటే వేరీ అవుతుంది. సో వేరియబుల్ ఈజ్ సంథింగ్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. ఓకే, నౌ ఏ డేటా స్టోర్ చేసుకుంటుంది? ఓకే, సో ఏ డేటా స్టోర్ చేసుకుంటుంది? సో అది కూడా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, సో వేరియబుల్ ఏంటిది? ఇట్స్ స్టోరేజ్ యూనిట్. ఇట్ స్టోర్స్ డేటా. టు స్టోర్ డేటా వి యూజ్ వేరియబుల్స్. మరి డేటా కూడా డిఫరెంట్ టైప్ ఉంటుంది. ఓకే, సో మేబీ ఇప్పుడు నంబర్ పాస్ చేసినారు అనుకో, అది ఇంటీజర్. అదే మీరు 10.3 అన్నారు అనుకో, అదేంటి చెప్పండి? ఫ్లోటింగ్ నంబర్. మీకు ఐడియా ఉందా Floating. మ్యాథ్స్? ఓకే, అట్లా కాకుండా ఇంకా కాంప్లెక్స్ నంబర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఎంపీసీ తీసుకొని ఉంటే, సో ఇట్లా ఉంటుంది, A+BI అని ఉంటుంది. ఐడియా ఉందా? దీని కాంప్లెక్స్ నంబర్స్ అంటారు. AB అనే ఏంటి అంటే రియల్ టైమ్ నంబర్స్, I ఇమాజినరీ నెంబర్. మీరు ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. సో దీని ఏమంటారంటే ఇమాజినరీ నెంబర్స్ అంటారు, సారీ కాంప్లెక్స్ నంబర్స్ అంటారు. సో ఇవన్నీ ఏంటివి? న్యూమరిక్ టైప్ ఆఫ్ డేటా. సో వీటికి వేరే టైప్ ఆఫ్ డేటా, అంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా, డేటా టైప్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద డేటా యూ మ్యానిపులేట్, యూ హ్యాండిల్, ఓకే, దాని ప్రకారం డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటుంది. అంటే కైండ్ ఆఫ్ వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ అండ్ మ్యానిపులేటెడ్. ఓకే, మీరు A+Bలో ఇప్పుడు 10+2 అంటే ఇది సింపుల్, ఇది ఏంటిది? ఇంటిజర్స్. అదర్వైజ్ 10.5 + 2.5 అంటే ఇది ఫ్లోటింగ్ నంబర్స్. అట్లనే కాంప్లెక్స్ నంబర్స్, ఇవి న్యూమరిక్ టైప్ ఆఫ్ డేటా. ఇందులో ఏమున్నాయి డేటా టైప్స్? ఇంటిజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. అట్లనే ఇప్పుడు నేను టెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను మధుకిరణ్ అని, దాన్ని ఏమంటారు చెప్పండి? స్ట్రింగ్ డేటా టైప్ అంటారు. ఓకే, సో మీకు ఇంకా లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, నేను ఇప్పుడు ఒక షాప్కి పోయినా, షాప్కి పోతే మేబీ నేను ఐటమ్స్ తీసుకుంటాను. లెట్స్ నేను ఎగ్స్ తీసుకుంటా. ఆ ఎగ్స్ ఒక టైప్ ఆఫ్ డేటా, దాన్ని వేరే ట్రేలో పెట్టాలి. ఎగ్స్ ట్రే డిఫరెంట్ ఉంటుంది, అది ఓవెల్ షేప్ లో ఉంటుంది. లెట్స్ నేను ఆయిల్ తీసుకుంటా, ఆయిల్ ని వేరే కంటైనర్ లో పెట్టాలి. ఓకే, దాన్ని స్టోర్ చేసేది వేరే ఉంటుంది. లెట్స్ నేను ఇంకేదో తీసుకున్నా, ఓకే, సో రైస్ తీసుకున్నా, దాన్ని ఒక దగ్గర పెట్టాలి, దాని స్టోరేజ్ వేరు. రైట్. లెట్స్ నేను ఇంకేదో తీసుకున్నా, దాన్ని వేరు. అంటే మీరు ఏవైతే ఐటమ్స్ తీసుకుంటారో దాని ప్రకారం మీరు స్టోర్ చేస్తారు. ఓకే, సో మీరు ఆయిల్ని తీసుకుపోయి ఎగ్స్ ట్రేలో పెట్టారు, అట్లనే ఎగ్స్ని తీసుకొచ్చి మీరు పాలిథిన్ కవర్లో పెట్టారు, లైక్ ప్లాస్టిక్ కవర్లో పెట్టి పట్టుకోండి. సో ఎందుకు? డిపెండ్స్, అది అవునా కాదా? సిమిలర్లీ ఇక్కడ కూడా, సో ఒకవేళ మీ డేటా న్యూమరిక్ అనుకో, అందులో 3 రకాల డేటా టైప్స్ ఉన్నాయి: ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఒకవేళ మీ డేటా టెక్స్ట్ అనుకో, స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. సో ఇట్లా కాదు సార్, నేను అన్ని కలిపి ఇట్లా మల్టిపుల్ ఐటమ్స్ని నేను స్టోర్ చేసుకోలేనా అంటే, నంబర్ పెడతా. ఓకే, ఇంటిజర్. ఓకే, అట్లనే ఫ్లోటింగ్ నెంబర్ పెడతా, లైక్ ఫ్లోట్ 10.2 పెడతా. మధు ఇస్తా అంటే టెక్స్ట్ ఇస్తా. అట్లనే నేను కాంప్లెక్స్ నెంబర్ కూడా యాడ్ చేస్తా, మీకు అవసరం లేదు. మరి ఇవన్నిటిని కలిపి నేను ప్రాసెస్ చేయాలన్నా, దీనికి అన్నిటి కలిపి డేటా టైప్ ఉండదా? ఉంటుంది. అవి ఏంటివంటే సీక్వెన్స్ లో కిందకి వస్తాయి. అంటే లిస్ట్స్, రేంజ్, టపుల్, డిక్షనరీ అని రకరకాలు ఉంటాయి. అన్ని మనం డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. సెట్ అని అట్లా కాకుండా ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ మనకు కావాల్సిన జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. అట్లాంటి వాటి ఏమంటే బూలియన్ డేటా టైప్స్ అంటారు. ఎస్ సార్, ఈ షెల్లో కూడా వచ్చినాయి, ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తున్నాం మనం. సో ఇక్కడ మన అజెండా కూడా మనం షెల్లో ఏవైతే చేసినామో మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం. షెల్లో మనం ఏం చేసినాం? వేరియబుల్స్ డిస్కస్ చేసినాం, ఇక్కడ కూడా వేరియబుల్స్ వస్తాయి. ఓకే, ఇంకా డేటా టైప్స్ వస్తాయి. ఆపరేటర్స్ డిస్కస్ చేసినాం, ఇక్కడ కూడా అవే ఉంటాయి: అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, ఓకే, బూలియన్ ఆపరేటర్స్, కండిషనల్ ఎక్స్ప్రెషన్స్. సో అక్కడ ఇఫ్ నేర్చుకున్నాం, ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ ఉంటాయి, ఇక్కడ కూడా లూప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఫంక్షన్స్ ఉంటాయి. సో సేమ్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మీకు షెల్ మీద గ్రిప్ ఉంటే ఇది కేక్ వాక్, పైథాన్ కేక్ వాక్. ఓకే, సరే మీకు షెల్ మీద ఇంకా గ్రిప్ రాలే అయినా ప్రాబ్లం లేదు, పైథాన్ ఈజ్ కేక్ వాక్, మీరు కరెక్ట్గా నేర్చుకుంటారు. గాట్ ఇట్? ఎందుకు అంటే పైథాన్ ఈజీ. సో ఓకే, సో చూడండి, మీకు సింపుల్ చెప్తున్నా. మీరు షెల్లో ఫంక్షన్ రాసింది కదా, ఏంటిది? గ్రీట్ ఫంక్షన్, నిన్న మనం నేర్చుకున్నాం. సో ఎట్లా గ్రీట్ చేసిన చెప్పండి?
సో గ్రీట్ అనే ఒక ఫంక్షన్ రాసిన, గ్రీట్ మధు అంటే అదేమవుతుంది, గ్రీట్ లోపల ఈకో $1, అవునా? గుర్తుందా నిన్నటి ఎగ్జాంపుల్? ఒకవేళ దీన్నే పైథాన్లో రాయాల్సి వస్తే సింపుల్, ఓకే, డిఫైన్, డిఈఎఫ్ అంటే డిఫైన్ ఫంక్షన్, ఓకే, గ్రీట్ అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాడు. ఇక్కడ మధు అని పాస్ చేస్తున్నా, గ్రీట్ మధు. సో ఇక్కడైనా సేమ్, ఇక్కడైనా సేమ్, పాసింగ్ ద వాల్యూ. కానీ ఇక్కడ సింపుల్ ఇట్లా $1 $2 లేవు. ఈ మధు కాస్త ఇక్కడ నేమ్, డైరెక్ట్లీ నేను నేమ్ని డిస్ప్లే చేస్తున్నా, అంతేగాని $1 డిస్ప్లే చేయట్లేదు. ఈకో లేదు ఇక్కడ, ప్రింట్ ఉంటుంది. మోర్ ఫ్రెండ్లీ, మోర్ రీడబుల్. గాట్ ఇట్? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలా ఇప్పుడు? ఓకేనా బ్రో? ఓకే సార్. హలో, ఓకే. నౌ సో ఓకే, సో నౌ ఇక్కడ కూడా ఇప్పుడు షెల్తో మనం మోస్ట్లీ కంపేర్ చేద్దాం. ఓకే, మనం షెల్తో మోస్ట్లీ కంపేర్ చేద్దాం. షెల్లో రీడ్ చేయాలంటే ఏం చేసినామని చెప్పండి? రీడ్ కమాండ్ వాడినాం. ప్రింట్ చేయాలంటే ఏం వాడినాం? ఈకో కమాండ్ వాడినాం. పైథాన్లో ఒకవేళ మీరు డేటాని రీడ్ చేయాలంటే ఇన్పుట్ అని వాడతారు, డేటాని ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని వాడతారు. సో మోర్ రీడబుల్, సింపుల్. ఇన్పుట్, ఇప్పుడు రీడ్ ఏ, రీడ్ బి కాదు, ఇన్పుట్ వాడతాం. ఈకో అని వాడకుండా ప్రింట్ అని వాడతాం. సో చూడండి, ఇదేంటి చెప్పండి? మనం షెల్ స్క్రిప్ట్ లో నేర్చుకున్న సమ్ ఆఫ్ 2 numbers చేశారు. బిన్ బాష్ ఈకో ఎంటర్ ఫస్ట్ నంబర్, రీడ్ నెంబర్ 1, ఎకో సెకండ్ నంబర్, రీడ్ నెంబర్ 2, సమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ 1 ప్లస్ నంబర్ 2, మధ్యలో 2 బ్రాకెట్లు పెట్టి ముందు ఒక $1 పెట్టినాం. ఈకో సమ్ ఆఫ్ 2 numbers ఈజ్, సమ్ పెట్టి పైన ముందే పెట్టినాం $. పెట్టినాం. ఎందుకు? ఆ వేరియబుల్ ని మనం ప్రింట్ చేయాలంటే $. పెట్టాలి షెల్లో. అదే వేరే పైథాన్కి వచ్చేసరికి చూడండి, కింద పైథాన్ స్క్రిప్ట్ సింపుల్ ఉంది. ఇది python.py, పైథాన్ స్క్రిప్ట్. చూడండి, నంబర్ 1. సో బేసికల్లీ ఫ్లోట్ అయినా ఇంట్ అయినా ఏదైనా తీసుకోవడానికి ఇన్పుట్ తీసుకున్నాం. రీడ్ అని పెట్టినాం కదా, ఇదేం పెడుతున్నాం? ఇన్పుట్ ఎంటర్ ద ఫస్ట్ నంబర్. ఇక్కడ మళ్ళీ నంబర్ 2, ఇన్పుట్ ఎంటర్ ద సెకండ్ నంబర్, సమ్ ఈక్వల్ టు నంబర్ 1 ప్లస్ నంబర్ 2. ఇక్కడ ముందు $. పెట్టుడు, బ్రాకెట్ పెట్టుడు ఏం లేదు. సమ్ ఈక్వల్ టు నంబర్ 1 ప్లస్ నంబర్ 2. ప్రింట్, సో ముందు $. పెట్టాల్సిన పని కూడా లేదు. సో జస్ట్ ముందు ఫార్మాట్ చేయడానికి F అని పెడితే చాలు. ఇక్కడ ప్రింట్ F పెట్టి ద సమ్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ లో పెట్టాలి. సో నంబర్ 1 వాల్యూ, నంబర్ 2 వాల్యూ ఈజ్ సమ్ వాల్యూ. గాట్ ఇట్? అంటే మీకు కొంచెం ఫ్రెండ్లీ అనిపిస్తుందా? Yes, sir. Okay. ఓకే, సో దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ పైథాన్. ఓకే, సో ఇందులో కూడా ఆపరేటర్స్ ఉంటాయి. సో షెల్లో ఎట్లయితే ఆపరేటర్స్ ఉన్నాయో పైథాన్లో కూడా ఆపరేటర్స్ ఉంటాయి. ఇది నేను మీకు ఇప్పుడు థియరీ చెప్తున్నా, మళ్ళీ ప్రాక్టికల్గా కూడా చేపిస్తాను. డోంట్ థింక్ లైక్ ఓకే అయిపోయింది అనుకోకండి. వి విల్ డూ దట్, హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఫస్ట్ థియరీ అర్థం చేసుకుందాం, షెల్తో కంపేర్ చేసుకుందాం. షెల్లో ఆపరేటర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆరిథమెటిక్ ఆపరేటర్ ఏంటిది? ప్లస్, మైనస్, అంటే దీని ఏమంటారు? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఇక్కడ కూడా అవే ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, సో ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు. సో ఓకే, సో మనం అరిథమెటిక్ అయితే మీరు ఉన్నాయేమో చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ సరే మనం రేపు చూద్దామండి. సో ఎగ్జాంపుల్స్, బట్ సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ ఆపరేషన్ ఇక్కడనే ఉంది కదా. సో అరిథమెటిక్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ పైన ఉంది కదా, పైథాన్ ఎట్లుంటుంది? సింపుల్, నంబర్ 1 ప్లస్ నంబర్ 2. అదే ఇక్కడేమో బ్రాకెట్ పెట్టి, సింటాక్స్ పెట్టి, $. పెట్టి, ఇక్కడ అవసరం లేదు. సింపుల్ ప్లేన్ నంబర్ 1 ప్లస్ నంబర్ 2. మైనస్ అయితే మైనస్ పెడతాం, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ పెడతాం. ఇలా మీకు రిమైండర్ కావాలంటే మాడ్యులస్ పెడతాం. సార్ అసైన్మెంట్ సేమ్ ఈక్వల్ టు, ఈ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ అంటే ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే నేను ఏమంటా అంటే, సో ఏ ఈక్వల్ టు 2 అంట. ఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? ఏ వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత? 2. నేను ఏమంటా అంటే నెక్స్ట్ స్టెప్ లో ఏ
ప్లస్ ఈక్వల్ టు 3 అంట. దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఏ ఈజ్ ఈక్వల్, దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 3. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3. యాక్చువల్ ఏ వాల్యూ ఎంత? 2. 2 ప్లస్ 3 ఎంత? 5. సో నౌ ఏ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇది అదే ప్లస్ ఈక్వల్. మైనస్ ఈక్వల్ టు కూడా అంతే. లెట్స్ ఏ మైనస్ ఈక్వల్ టు 3 అనుకో. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది తెలుసా? ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 3. ఏ వాల్యూ ఏమైతే చెప్పండి? 1. -1. 2 మైనస్ 3 -1 అంతే కదా. ఏ ఈక్వల్ టు 2. 2 మైనస్ 3 ఏ వాల్యూ -1. ఒకవేళ ఏ స్టార్ ఈక్వల్ టు అనుకో, ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 3 అంటే 3 2 6 అవుతుంది. అర్థమవుతుందా లాజిక్? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ మీకు తెలిసిందే. సో లైనెక్స్ లో ఈ ఈక్వల్ టు ఇట్లా ఉంటుండే, షెల్ లో ఎట్లుంటాయి? -EQ, okay, -LT, -LE, -G equal to less than or equal to greater than or equal to. ఇక్కడ కూడా అవే ఉన్నాయి, కాకపోతే ఇంకా మోర్ రీడబుల్ ఫామ్ లో ఉన్నాయి. బేసికలీ ఇవేం చెప్తే ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి కండిషన్ లో. ట్రూ అయితే మనం చెప్తాం అక్కడ ఆ లూప్ ని బట్టి, ఆ కండిషన్ ని బట్టి. అట్లనే లాజికల్ మీకు తెలిసిందే, ఇది కూడా మనం డిస్కస్ చేసినాం. సో లాజికల్ ఏంటి చెప్పండి? యూ కెన్ టాక్. సో ఇవే సేమ్, అండ్ ఆర్ నాట్. అదే కదా ఇప్పుడు. ఓకే, సో ఇట్లా ట్రూ అండ్ ఫాల్స్ ఏమొస్తాయి చెప్పండి? True. False. ఫాల్స్. ట్రూ అండ్ ట్రూ, True. ట్రూ. ట్రూ. ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్. ఫాల్స్. False. సంథింగ్ లైక్ దట్. False. జస్ట్ ఓకే. సో మీరు అంత డెప్త్ లో అర్థం చేసుకునే అవసరం లేదు, మళ్ళీ సేమ్. అట్లనే ఇంకా ఐడెంటిటీ అని, మెంబర్షిప్ అని, బిట్ వైజ్ అని ఉన్నాయి. మనం తర్వాత చూద్దాం, మీకు ఇప్పుడే అంత అవసరం లేదు. సో మనం ఇన్ డెప్త్ ప్రోగ్రామింగ్ నేర్చుకోం. మనం వీలైనంత వరకు స్క్రిప్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. సరే, సో మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక మీరు చూసింది కదా, ఇది ఆ డేటా టైప్స్ ఏవి, ఇక్కడ డేటా టైప్స్. సో మీకు టెక్స్ట్ న్యూమరిక్ వరకు ఓకే, అర్థమైందండి. టెక్స్ట్ ఉంటే స్ట్రింగ్ డేటా టైప్, న్యూమరిక్ ఉంటే ఇంట్ కానీ ఫ్లోట్ కానీ కాంప్లెక్స్ కానీ. ఈ కాంప్లెక్స్ కూడా మనకు అవసరం రాదు, రైట్, తీసేద్దాం. నా ఒకవేళ కాంబినేషన్ ఆఫ్ డేటా ఉంటే ఎట్లా అంటే, యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్. యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇట్లాంటి సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్, ఇంట్లో చెప్పాలంటే సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్, సీక్వెన్స్ ఆఫ్ డేటా అయితే అప్పుడు మీరు లిస్ట్ కానీ, రేంజ్ కానీ, టపుల్ కానీ వెళ్తారు. ఓకే, ట్రిపుల్ అంటారు, కొందరు టపుల్ అంటారు, ట్రాన్సిషన్ అంటారు అనమాట. సో అప్పుడు ఇక్కడికన్నా వెళ్ళాలి, డిక్షనరీ కానీ వెళ్ళాలి. ఒక్కసారి ఇవి చూద్దాం మనం, ఇంపార్టెంట్. సో ఫార్ క్లియర్? హలో, చేశారు? Yeah. సో ఇవి ఇంపార్టెంట్. మనం మెయిన్గా వాడేది ఏంటంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. వీటిని మనం వాడతాం. ఎందుకు ఇవి? బేసికల్లీ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే సో ఇప్పుడు లెట్స్ సే నాకు ఏం కావాలి, నంబర్ స్టోర్ చేస్తా 1. ఓకే, సో ఫ్లోట్ స్టోర్ చేస్తా 3.4. టెక్స్ట్ అంటే స్ట్రింగ్ చేస్తా మధు. సో అవసరం అనుకుంటే నేను కాంప్లెక్స్ నెంబర్ కూడా చేస్తా. లెట్స్ సే 4 + 5 ఇట్లుంటుంది మీకు, ఎంపీసీలో ఉంటుంది. ఇంకేదో స్టోర్ చేస్తాం. ఇట్లా మీకు మల్టిపుల్ కాంబినేషన్ కావాలంటే మీరు వీటిలోకి వెళ్ళాలి. ఇందులో కూడా మళ్ళీ లిస్ట్ అని, టపుల్ అని, సెట్ అని, డిక్షనరీ అని 4 వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే, మనం అన్నిటిని అవసరాన్ని బట్టి వాడతాం. సో లిస్ట్ ఎట్లా ఉంటుంది అంటే సింటాక్స్ చూడండి, మై లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది. స్క్వేర్ బ్రాకెట్లో లెట్స్ అండ్ ప్రస్తుతానికి ఇంటీజర్స్ ఉన్నాయి 1 2 3 4 5. అదే టపుల్ ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది ఇది? సో లిస్ట్ ఎట్లుంటుంది? స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది. టపుల్కి వచ్చేది ఇదే బ్రాకెట్లో ఉంటే రెగ్యులర్ బ్రాకెట్. దీని ఏమంటే పెరాన్సిస్ అంటారా? సో రెగ్యులర్ బ్రాకెట్స్ అంటారు, బ్రాకెట్స్.
కరువు బేసిస్ ఎన్ని బ్రాకెట్స్ అంటారు? కరువు ఇవి బేసిస్ ఇవి కర్లీ బ్రేసెస్. దిస్ కవర్ బేసిస్ ఆర్ కర్లీ బేసిస్ వాట్ ఎవర్. ఓకే, మీకు అర్థమైంది. పైది కరువు యు ఆర్ నాట్ ఇవి దట్ వన్, దట్ స్క్వేర్ ఇస్ బ్రో, బ్రాకెట్. ఇవి స్క్వేర్. యా ఇవి కింద రెగ్యులర్ కింద బ్రాకెట్స్ అనుకోండి, అంత కన్ఫ్యూజన్ యా అవసరం లేదు, మనం ఏం మ్యాథమెటిక్స్ నేర్చుకోవట్లేదు ఇక్కడ. సో ఈ సెట్ ఎట్లుంటది? సెట్ కర్లీ బ్రేసెస్ లో ఉంటుంది. అన్నిట్లో అన్ని పెట్టుకోవచ్చు, ఓకే, అన్నిట్లో అన్ని పెట్టుకోవచ్చు, కానీ అవసరాన్ని బట్టి పెట్టుకుంటాం. సో ఒకవేళ మీరు సెట్ తీసుకుంటే ఇట్లుంటుంది 1 2 3 4 5. సో ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? లిస్ట్, టపుల్, సెట్. డిక్షనరీ 2 నిమిషాలు పక్కన పెట్టండి. సో ఒకవేళ మీరు లిస్ట్ ఉంటే ఇలా పెట్టుకుంటారు, టపుల్ ఉంటే ఇట్లుంటుంది, సెట్ ఉంటే ఇట్లా. అన్ని సేమే ఉన్నాయి కదా సార్, మరి మళ్ళీ ఇంకా ఎందుకు అంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం, డిక్షనరీ తర్వాత చూద్దాం. సరే, డిక్షనరీ కూడా చూద్దాం. డిక్షనరీ ఎప్పుడు అంటే కీ వాల్యూ పేరు ఉంటే, ఇప్పుడు చూడండి నేమ్ ఉంది, సో నేమ్ పేరు ఏంది? జాన్ అంట. ఏజ్ 30, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఈ కీ వాల్యూ పేరు మీరు డెవాప్స్ లో మల్టిపుల్ టైమ్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది ఇక్కడ కీ వాల్యూ పేరు. ఆన్సిబుల్లో, టెరాఫామ్లో, ఓకే, సో క్యూబర్నెటిస్లో ఇది కీ, ఇది వాల్యూ. నేమ్ ఏంటిది? లెట్స్ సే మధు. ఏజ్ ఏంటిది? 30. సిటీ ఏంటిది? హైదరాబాద్ అనుకుందాం. సో ఇదేంటిది? డిక్షనరీ టైప్ ఆఫ్ డేటా. ఇక్కడ ఏంది? కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ. చూద్దాం డిక్షనరీ పక్కన పెట్టండి, ఇక్కడికి రండి. సో ఇదేంటంటే ఇప్పుడు లిస్ట్లో ఎప్పుడు అంటే ఆర్డర్డ్ డేటా. చూడండి, సో ఇక్కడ మీరు 3 టర్మ్స్ చూడండి. ఆర్డర్డ్ అంటే మీరు గమనిస్తే ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి. దీనికి ఇండెక్స్ కూడా ఉంటుంది. దీని ఇండెక్స్ ఎంత అంటే 0 1 2 3 4. దాని లోపల డేటా ఏదైనా ఉండాలి, కానీ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదంటే ఇక్కడ చూడండి, ఇది కూడా లిస్టే కదా. సో లెట్స్ ఇది లిస్ట్ ఏమంటామంటే, నేను ఎక్స్ అంటారు సింపుల్గా. ఈ లిస్ట్ని ఎక్స్ అంటారు. ఎక్స్ ఈక్వల్ ఎక్స్ అంటారు. సో ఇది 0. ఎక్స్ ఆఫ్ 0 ఎంత? 1. ఎక్స్ ఆఫ్ 1 ఎంత? 3.4. ఎక్స్ ఆఫ్ 3 ఎంత? మధు. ఎక్స్ ఆఫ్ 4 ఎంత? 4 + 5. 4 + 5 సంథింగ్ లైక్ దట్. సో దీనికి ఇండెక్స్ ఉంది, ఆర్డర్ ఉంది. ఓకే, సో ఆర్డర్డ్. లిస్ట్ లో ఏంటంటే ఆర్డర్డ్. సో ఆ పొజిషన్స్ ఆఫ్ డేటా ఆర్ ఫిక్స్డ్. సో మనం మళ్ళీ జంబ్లింగ్ చేయరాదు. సో లిస్ట్ కైనా టపుల్ కైనా, సో లిస్ట్ కైనా టపుల్ కైనా ఈ పొజిషన్ ఆఫ్ డేటా ఇస్ ఫిక్స్డ్. దానికి ఇండెక్స్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. సో ఎలిమెంట్స్ మెయింటైన్ దేర్ ఆర్డర్. సో కెన్ బి యాక్సెస్డ్ వయా ఇండెక్స్. ఇప్పుడు మై సెట్ ఆఫ్ 2 ఏంది చెప్పండి, దీని వాల్యూ ఏంది చెప్పండి? మై సెట్ ఆఫ్ 2. 3. సరే, మై సెట్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. దీనికి మై లిస్ట్ ఆఫ్ 2 ఏంది చెప్పండి వాల్యూ? 3. అంతే కదా. ఎందుకు? మై లిస్ట్ ఆఫ్ 0 1 2, మై లిస్ట్ ఆఫ్ 2 ఎంత? 3. అట్లా. సో లిస్ట్ కి టపుల్ కి ఆర్డర్ ఉంటుంది, సెట్ కి ఆర్డర్ ఉంటుంది. ఓకే, మనం దాన్ని యాక్సెస్ చేయలేము అట్లా ఆర్డర్ ప్రకారం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇది ఒక ఆర్డర్ అనేది ఒక ప్రాపర్టీ. మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ కెన్ బి చేంజ్డ్, యాడెడ్, రిమూవ్డ్. ఇప్పుడు ఈ లిస్ట్ కి టపుల్ కి మనం ఎలిమెంట్స్ ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో రిమూవ్ చేయొచ్చు, కొత్త యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్ కి 1 2 3 4 5 ఉంది కదా, మనం కావాలంటే పక్కన 6 పెట్టవచ్చు, 7 చేయొచ్చు, టపుల్ కూడా చేయొచ్చు. సో అట్లా చేయగలిగితే దాన్ని మ్యూటబుల్ ప్రాపర్టీ అంటారు. అట్లా చేయలేకపోతే ఏమంటారు? ఇమ్యూటబుల్ ప్రాపర్టీ అంటారు. ఓకే, ఇమ్యూటబుల్. ఓకే, కరోనా వైరస్ మ్యూటేషన్ అవుతుందంటే ఏంటి? అది ఎప్పటికప్పుడు దాని ఆకారాన్ని, స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటుంది. సో కరోనా వైరస్ ఇస్ గెటింగ్ మ్యూటబుల్ అనేది మ్యూటేషన్ అవుతుంది. అదే ఇమ్యూటబుల్ అంటే చేంజ్ కాదు. అట్లనే డూప్లికేట్స్. సో అందులో ఒకవేళ డూప్లికేట్స్ ఉన్నాయి, ఇప్పుడు 1 ఉంది, మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకా 1 వచ్చింది అనుకో, దాని మీనింగ్ ఏంటిది? డూప్లికేషన్ అన్నట్టు. గాట్ ఇట్? సో ఇది ప్రాపర్టీస్. నౌ ఏ డేటా టైప్ ఏ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఇప్పుడు ఏ డేటా టైప్ ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. సో డౌన్లోడ్స్,
చూడండి. సో నా లిస్ట్ లో ఆర్డర్డ్ ఉందా? ఉంది. అంటే మనం దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు? వయా ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. లిస్ట్ కైనా టపల్కైనా. సెట్ కి ఆర్డర్ ఉండదు. ఓకే, సో సెట్ కి ఏంది ఆర్డర్ ఉందా? లేదు. సో డిక్షనరీకి కూడా లేదు ఆర్డర్. సో డిక్షనరీ అంటే కీ వాల్యూ పేరు ఇందాక చూసారు కదా, నేము, మధు, ఏజ్, ఇంకేంటి నెక్స్ట్ జెండరు, రోలు, డెవాప్స్ ఇంజనీరు, బ్లా 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 అట్లా. సో డిక్షనరీ. సో కీ వాల్యూ స్టోర్. సో లిస్ట్ కి ఆర్డర్ ఉందా? ఉంది. టపల్ కి ఆర్డర్ ఉందా? ఉంది. సెట్ కి ఆర్డర్ ఉందా? లేదు. డిక్షనరీకి లేదు. మ్యూటబుల్. లిస్ట్ ని మనం మార్చొచ్చా? ఎస్. టపల్ ని మార్చొచ్చా? నో. సో మ్యూటబుల్ కాదు. సెట్ ని మార్చొచ్చా? ఎస్. డిక్షనరీ మార్చొచ్చా? ఎస్. డూప్లికేట్స్ లిస్ట్ లో అలౌ ఉందా? ఉంది. మనం లిస్ట్ లో మనం డూప్లికేట్ యాడ్ చేయొచ్చు. ఇందాక చెప్పినా కదా. సో మనం కావాలి అనుకుంటే వేర్ ఇస్ మై నోట్ ప్యాడ్, యా, మనం కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, డూప్లికేట్స్ యాడ్ చేయొచ్చు. కానీ అదే సెట్ లో అయితే యాడ్ చేయలేము డూప్లికేట్స్. నాట్ అలౌడ్. సెట్ లో డూప్లికేట్స్ నాట్ అలౌడ్. డిక్షనరీలో కీస్ ని డూప్లికేట్స్ అలౌడ్, కానీ కీస్ కి అలౌడ్ కాదు. అంటే లెట్స్ ఇప్పుడు ఏజ్ చూడండి, ఏజ్ నేమ్ ని మళ్ళీ కింద నేమ్ అని పెట్టొద్దు. నేమ్ మళ్ళీ కింద నేమ్ అని పెట్టొద్దు. ఇది కీ, ఇది కీ, ఇది వాల్యూ. కీకి డూప్లికేట్స్ ఉండవు, మేబీ వాల్యూ మార్చొచ్చు. సో నేమ్ మళ్ళీ కింద నేమ్ రావద్దు, కావాలంటే అడ్రస్ పెట్టుకో. అడ్రస్ లో మేబీ మధు అనే స్ట్రీట్ ఉంది, ఎవరికి తెలుసు. సో వాల్యూస్ లో డూప్లికేట్స్ ఉండొచ్చు, కానీ కీస్ లో డూప్లికేట్స్ ఉండదు. గాట్ ఇట్? హలో ఫ్రెండ్స్. Yes, sir. ఓకే, సో ఇది దాని ప్రాపర్టీస్. జస్ట్ ప్రస్తుతానికి అయితే పైపైన చూడండి. సో లిస్ట్కి వచ్చేసేస్తే ఇట్ ఈస్ ఆర్డర్డ్, మ్యూటబుల్, వేర్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. అదే టపల్కి వస్తే ఇట్ ఈస్ ఆర్డర్డ్ బట్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. అదే సెట్కి వస్తే ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్, దెర్ ఈస్ నో ఆర్డరింగ్, బట్ యా మ్యూటబుల్, డూప్లికేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సెట్కి వచ్చేసి డిక్షనరీకి వస్తే ఇట్ ఈస్ నాట్ ఆర్డర్డ్, mutable, it is mutable, duplicates allowed only for keys, not for, sorry, duplicates are allowed only for values, not for keys. సింటాక్స్ ఎట్లా ఉంటుంది? లిస్ట్ కి ఏమో స్క్వేర్ బ్రాకెట్, టపుల్ కి రెగ్యులర్ బ్రాకెట్, సెట్ కి ఏమో ఇట్లా కర్లీ బ్రేసెస్ కానీ లేదంటే సెట్ ఆఫ్ బ్రాకెట్ అని పెట్టచ్చు. సో ఇక్కడ మీరు చూపించిన కీ వాల్యూ పేర్స్. ఓకే, సో కర్లీ బ్రేసెస్ లో కీ వాల్యూ పెడతాం. గాట్ ఇట్ సార్? అందరికి అర్థమైందా? హలో ఆల్, క్లియర్? Yes, sir. క్లియర్ కదా. సో ఇప్పుడు మనం దీని యూజ్ కేసెస్ చూద్దాం. సో మీన్ వైల్ టేక్ బ్రేక్. 8:09 అవుతుంది, 8:14 వరకు బ్రేక్ తీసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఆర్ యు ఆల్ బ్యాక్? Yes, sir. My dear friends, yes, can you all confirm? Please type. Not audible అని వస్తుంది. Dinesh, am I not audible? I'm audible, right? Yes, sir. Audible, sir. Okay then. So far any questions? నేను చెప్పినంత వరకు ఏమైనా కాన్సెప్ట్ లో క్లారిటీ మిస్ అయిందా? ఆర్ డూ యూ గైస్ నీడ్ ఎనీ కాన్సెప్చువల్ క్లారిటీ ఫర్ ఎనీ స్పెసిఫిక్ థింగ్? నో, రైట్? ఓకే దెన్. సో ముందుకెళ్దాం. సో ఇదైతే మీకు అర్థమైంది. మళ్ళీ చెప్తున్నా, అంటే ఇది తర్వాత తర్వాత యూజ్ అవుతుంది. సో బేసికల్లీ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్ లో ఉంటుంది. అది ఆర్డర్డ్ అంటే దానికి ఇండెక్స్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇండెక్స్ ద్వారా. అది మ్యూటబుల్, డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తాం. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు. అదే టపల్కి వస్తే ఇది కూడా ఆర్డరే, దీన్ని కూడా మనం ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, 0, 1, 2 అట్లా. బట్ యా మ్యూటబుల్ కాదు, డూప్లికేట్స్ ఉండొచ్చు. ఇందులో కూడా మధు పెట్టొచ్చు, 1 పెట్టొచ్చు, 1 పెట్టొచ్చు. బట్ సెట్కి వచ్చేసరికి డూప్లికేట్స్ అస్సలు అలౌ చేయండి, అంటే నాట్ పాసిబుల్. డూప్లికేట్స్ ఉండదు. ఓకే, సో ఆర్డర్ ఉండదు, ఇండెక్స్ ద్వారా చేయలేము, అండ్
ఎస్ ఇట్ ఈస్ మ్యూటబుల్. ఇది సింటాక్స్. డిక్షనరీ ఇట్స్ ఎ కీ వాల్యూ పేర్. సింపుల్గా చెప్పాలంటే కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, కర్లీ బ్రేసెస్లో ఉంటుంది. నా మనం ముందుకెళ్దాం. సో వీటి యూజ్ కేసెస్ని కొన్ని చూద్దాం. సో ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ ఉంది. ఓకే, సో ఒకసారి చూడండి. సో లిస్ట్ ఇన్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కెన్ హ్యావ్ డూప్లికేట్స్. ఎస్, 1 ఉండొచ్చు, మళ్ళీ పక్కన 1 ఉండొచ్చు. అదే టపుల్కి వస్తే an ordered immutable collection of elements can have duplicates. ఓకే, ఇక్కడ కూడా డూప్లికేట్స్ యాడ్ చేయొచ్చు. సో సెట్కి వస్తే ఏంటిది? an ordered mutable collection of unique elements. యూనిక్ అని ఎందుకు చెప్తున్నా? ఎందుకంటే డూప్లికేట్స్ ఉండవు, ఓన్లీ యూనిక్ థింగ్స్ ఉంటాయి, యూనిక్ ఐటమ్స్. 1 2 3 4 పెట్టి పక్కన 1 ఉండదు. ఓకే, డిక్షనరీ an ordered mutable collection of key value pairs. key value, key value, key 1 value 1, key 2 value 2 బ్రేసెస్లో ఉంటాయి. నా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ సే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా దగ్గర లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ ఉన్నాయి. ఏంటివి యూజర్ నేమ్స్? ఇవి యూజర్ నేమ్స్. ఐ నీడ్ టు రిమూవ్ డూప్లికేట్స్ అండ్ స్టోర్ దెమ్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు ఏం వాడాలి చెప్పండి? నా దగ్గర ఉన్న యూజర్ నేమ్స్ ఏంటంటే ఇది ఒక లిస్ట్. యూజర్ నేమ్ అనేది లిస్ట్. ఆ యూజర్ నేమ్స్ ఏంటిది? మధు కూడా ఒక యూజర్, కిరణ్ యూజర్, గోరేకర్ యూజర్, మళ్ళీ మధు యూజర్, XYZ యూజర్. ఐ నీడ్ టు రిమూవ్ ద డూప్లికేట్స్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? డూప్లికేట్స్ ఎందులో ఉండవు? సెట్స్. సెట్స్లో ఉండవు, అవునా? సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే యూనిక్ నేమ్స్ సెట్ పెడతా, దానికి సెట్ ఆఫ్ యూజర్ నేమ్స్. అప్పుడు ఏమైతాయి? ఇందులో ఒక ఎక్స్ట్రా మధు ఏదైతే ఉందో ఎగిరిపోతుంది. మళ్ళీ దాన్ని లిస్ట్గా కన్వర్ట్ చేసుకుంటాం. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది, ఇవన్నీ మనం హ్యాండ్స్ ఆన్ చేస్తాం, డోంట్ వరీ. మీకు ఇప్పుడు ఓన్లీ ఐడియా ఇస్తుంది. ఓకే, ఇది మీకు అర్థమైంది. లెట్స్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను ఒక కాంటాక్ట్ బుక్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు బిల్డ్ ఏ కాంటాక్ట్ బుక్. సో రిక్వైర్మెంట్ ఏంది? ఐ నీడ్ టు స్టోర్ నేమ్స్, దేర్ ఫోన్ నంబర్స్, దెన్ ఈమెయిల్ అడ్రస్. ఇందులో ఏం తీసుకోవాలి చెప్పండి? డేటా టైప్ డిక్షనరీ, అంతే కదా. ఇట్లాంటి టైంలో ఏ డేటా టైప్ తీసుకోవాలి? డిక్షనరీ. సింపుల్గా ఇట్లా తీసుకుంటా. కాంటాక్ట్, సో నేమ్ మధు, ఫోన్ నంబర్ నా ఫోన్ నంబర్, ఈమెయిల్ devopstrainingup@gmail.com. సో ఒకవేళ సింగిల్ కాంటాక్ట్ అయితే ఇట్లా రాస్తా. బట్ నాకు కాంటాక్ట్ బుక్కే కావాలి, అప్పుడు ఇంకో డిక్షనరీ డేటా టైప్ పెట్టుకుంటా. కాంటాక్ట్ బుక్. ఇక్కడేమో కర్లీ బ్రేసెస్లో కాంటాక్ట్ బుక్లో ఏం చేస్తాం? మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్తో క్లోజ్ చేసి మళ్ళీ కర్లీ బ్రేసెస్. ఇక్కడ నేమ్ మధు కాంటాక్ట్ ఇట్లా పెట్టినా పర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈమెయిల్. ఓకే, మళ్ళీ సేమ్ నేమ్ ఫోన్ ఈమెయిల్ కాంటాక్ట్ బుక్. గాట్ ఇట్. మొత్తం అయితే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో కాంటాక్ట్ బుక్ ఇట్లా పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ముందులా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో విల్ సీ. ఇప్పుడు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో లిస్ట్ ఎక్కడ వాడతారు రియల్ టైంలో అంటే సర్వర్ ఐపీస్ ఉన్నాయి నీ దగ్గర. ఓకే, సో ఆ లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఏ క్లస్టర్. సో మధు గారు ఇక్కడ మధు గారు అడగండి. ఎస్ బ్రో, ప్లీజ్ టాక్. ఇక్కడ యాక్చువల్లీ యా నేమ్ మధు పెట్టారు కదా, దట్స్ ఫైన్. మీరు ఇక్కడ లైక్ 2 ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చారు కదా, న్యూమరిక్ దగ్గర కామర్స్ పెట్టకూడదు యాక్చువల్లీ, ఇన్వర్టెడ్ కామర్స్ పైన. ఎక్కడెక్కడ ఆల్ఫాబెట్స్ కి ఓకే, న్యూమరిక్ విల్ సీ దట్. మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, డోంట్ వరీ. నేను రఫ్ గా పెట్టింది, మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మధు వాయిస్ బ్రేక్ అవుతుంది జితేందర్. సో ఫోన్ నంబర్ మీ వాయిస్ మొత్తాన్ని బ్రేక్ అవుతుంది బ్రో. ఓకే ఓకే. ఇగ్నోర్. ఇది మీకు కాన్సెప్ట్ కోసం. దిస్ ఈజ్ ఫర్ యూ టు గెట్ ద కాన్సెప్ట్. మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు చూద్దాం. ఓకే, డోంట్ వరీ. ఓకే, నౌ సో ఇంకా మనం పైథాన్ ఇన్స్టాల్ చేయలే కదా. మనం నెక్స్ట్ చేయబోయేది ఏంటి? పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం. పైథాన్లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత సినారియోస్ ప్రాక్టీస్ చేస్తాం. డోంట్ వరీ. అంటే అలానే కదా యాక్చువల్లీ న్యూమరికల్ పెట్టకూడదని చెప్పాను. సరే బ్రో, సరే డన్. ఓకే.
Now see here, focus. So let's not lose the focus. సో ఇక్కడ చూస్తే రియల్ టైమ్ డెవాప్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే మామూలుగా ఎట్లాంటి సినారియోస్లో వాడతామంటే ఇప్పుడు సర్వర్ ఐపీస్ ఉన్నాయి. సర్వర్ ఐపీస్ ఎందులో పెట్టవచ్చు? లిస్ట్లో పెట్టవచ్చు. లిస్ట్కి ఎగ్జాంపుల్ లిస్ట్లోనే పెడతాం కదా. సో సర్వర్ ఐపీస్, సో ఇదొక సర్వర్ ఐపీ, ఇదొక సర్వర్ ఐపీ. ఓకే, సో లెట్స్ సే ఐ హావ్ లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ఏ క్లస్టర్. సో అవేమైతే విచ్ మే చేంజ్ యాజ్ సర్వర్స్ ఆర్ యాడెడ్ ఆర్ రిమూవ్, బికాస్ లిస్ట్ అంటే ఇక్కడ మ్యూటబుల్. సో విచ్ మే చేంజ్ యాజ్ సర్వర్స్ ఆర్ యాడెడ్ ఆర్ రిమూవ్, మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏం యూజ్ చేయాలి? లిస్ట్ యూజ్ చేస్తాం. ఎస్ సార్, సర్వర్స్ ఐపీ అని ఒక లిస్ట్ తీసుకుంటాం, దాంట్లో ఐపీస్ యాడ్ చేస్తాం, ఇంకో ఐపీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 10.81.0.0, okay, something like that, or 0.3. నా టపుల్కి వద్దాం. టపుల్ ఎప్పుడు వాడతారు అంటే చేంజ్ కావు జనరల్లీ, అంతే కదా. సో అట్లాంటప్పుడు టపుల్ వాడతాం. ఇప్పుడు లెట్స్ సే టపుల్ కంటైనింగ్ ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్వర్, అంటే సర్వర్కి జనరల్లీ ఓఎస్ మళ్ళీ చేంజ్ కాదు, వర్షన్ చేంజ్ కాదు, ఐపీ చేంజ్ కాదు. సర్వర్స్ ఐపీస్ చేంజ్ అవుతాయి, అంటే కొత్త సర్వర్ రావచ్చు ఇందులోకి. బట్ ఒకవేళ అదే సర్వర్ అయితే చేంజ్ కాదు. ఇప్పుడు సర్వర్ కాన్ఫిగరేషన్ నాకు కావాలి, అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను? టపుల్ యూజ్ చేస్తాను, సర్వర్ కాన్ఫిగరేషన్. సో ఇది సర్వర్ ఐపీ, ఇది దాని ఓఎస్, అమెజాన్ లైనక్సా, ఉబంటువా, వాట్ ఎవర్. ఇది దాని మేబీ వాట్ ఈస్ దిస్, సమ్ ఐ థింక్ ఆర్కిటెక్చర్, లేకపోతే రిలీజ్ వర్షన్. ఓకే, సో వర్షన్ ఇక్కడ ఐపీ, ఆపరేటింగ్ సిస్టమ్, వర్షన్, సంథింగ్ లైక్ దట్. ఎనీవే ఇమ్యూటబుల్ సెట్టింగ్స్ ఏ ఉన్నా కూడా టపల్లో పెట్టవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు రీజియన్ మారదు. ఇప్పుడు ఆ సర్వర్ ఎక్కడ ఉంది? లెట్స్ సే యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియాలో ఉంది. సో నార్త్ వర్జీనియాలో 1 అవైలబిలిటీ జోన్లో ఉంది. దాని టైప్ ఆఫ్ సర్వర్ ఏంటిది? సో T2.microna, M5.large, వాట్ ఎవర్, సంథింగ్ లైక్ దట్. ఇట్లాంటి వాటికి టపుల్ వాడతాం. మరి సెట్ ఎప్పుడు వాడాలి సార్? సెట్ ఎప్పుడు వాడాలి? డూప్లికేట్స్ ఉండొద్దు, యూనిక్ థింగ్స్ ఉండాలి. లెట్స్ సే సర్వీసెస్ ఉంటాయి. సో యాక్టివ్ సర్వీసెస్, ఏ సెట్ ఆఫ్ యాక్టివ్ సర్వీసెస్ రన్నింగ్ ఆన్ ఏ సర్వర్. సో వేర్ యూనిక్నెస్ సో ఈజ్ క్రూషియల్, అట్లాంటప్పుడు మనం సెట్ వాడతాం. అదర్వైజ్ ఎర్రర్ కోడ్స్, యూనిక్ ఎర్రర్ కోడ్స్, ఏ సెట్ ఆఫ్ యూనిక్ ఎర్రర్ కోడ్స్ encountered during the operations. So useful for monitoring and alerting. అట్లాంటప్పుడు మనం ఏం వాడతాం? సెట్ వాడతాం. సో యాక్టివ్ సర్వీసెస్ అని పెడతాం. Nginx సర్వీస్, Redis సర్వీస్, MySQL సర్వీస్, XYZ సర్వీస్, సంథింగ్ లైక్ దిస్. సో అట్లానే యూనిక్ ఎర్రర్ కోడ్స్, సంథింగ్ లైక్ దిస్. విల్ సీ దట్, డోంట్ వరీ. అదే డిక్షనరీస్ ఎప్పుడు? లెట్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, లేదంటే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే కీ వాల్యూ పేర్స్ రిప్రజెంటింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ అన్ అప్లికేషన్ వేర్ కీస్ ఆర్ యూనిక్, వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్ ఆర్ వాల్యూస్ కెన్ చేంజ్, కీస్ మస్ట్ బి యూనిక్. అట్లాంటప్పుడు మనం వాడచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్లీ చూడండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. డీబీ హోస్ట్ అంటే డీబీ సర్వర్ నేమ్, సమ్ db.example.com. ఆ డీబీ యూజర్ ఎవడు? అడ్మిన్. ఇది డీబీ హోస్ట్, డీబీ యూజర్. లెట్స్ ఈ కాన్ఫిగరేషన్స్ మనం చూస్తాం, అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు కాన్ఫిగరేషన్స్, టైమ్ అవుట్, రీట్రేస్, ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. విల్ సీ దాట్. సో ఇదేంటి అని మీరు ఇప్పుడు ఆలోచించకండి, అడగకండి కూడా. మీరు జస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిక్షనరీస్ ఎట్లా యూజ్ అవుతాయి మన డెవాప్స్ కంటెక్స్ట్లో, ఈ రకంగా యూజ్ అవుతాయి. విల్ సీ దాట్. నెక్స్ట్ కీ వాల్యూ పేర్స్ ఎక్కడైతే అవసరం ఉంటాయో మనం డిక్షనరీస్ వాడతాం. వేరెవర్ కీ వాల్యూ పేర్ సినారియోస్ వస్తాయో అక్కడ డిక్షనరీస్ వాడతాం. ఓకే, నా సో ఫార్ గుడ్, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నా ముందుకు వెళ్తాను. ఫంక్షన్స్, సేమ్ షెల్ స్క్రిప్ట్లో మనం ఫంక్షన్స్ రాసినాం కూడా, ఇక్కడ కూడా అదే కంటెక్స్ట్. సో ఫంక్షన్స్ ఏంది? బేసికల్లీ ఫంక్షన్ సింపుల్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ రిపీటెడ్ యూజ్ ఆర్ రీయూజ్. అదే కదా నేను షెల్లో కూడా చెప్పింది. ఏం చేస్తాయి? allows to group a set of commands into a single reusable unit. So okay, break down total functionality of script into logical subsections. So encapsulate and reuse the code. So we can call functions whenever needed. So basically it will make our script more organized, modular, easier to maintain. So దీని ఎక్స్ప్లెనేషన్ నిన్న ఇచ్చేసిన. సో
సో సేమ్ చేస్తారు మళ్ళా షెల్ ఫంక్షన్స్కి దీని ఫంక్షన్స్కి చేంజ్ ఏం లేదు. ఓకే, షెల్ స్క్రిప్ట్లో ఫంక్షన్స్కి ఇక్కడ ఫంక్షన్స్ ఫంక్షనాలిటీ ఒకటే. ఏంది బేసికల్గా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, రీయూజ్ పర్పస్. ఓకే, ఆర్గనైజ్డ్, మాడ్యులర్, ఈజియర్ టు మెయింటైన్. మరి డెఫినేషన్ ఎట్లుంది, దాంట్లో సింటాక్స్ ఎట్లుంది, దీంట్లో సింటాక్స్ ఎట్లుందో చూద్దాం. సో షెల్లో సింటాక్స్ ఎట్లుంటుంది చెప్పండి. ఇదే కదా, ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అయితే అందులో కమాండ్స్ పెడతాం, క్లోజ్ చేస్తాం. ఇది షెల్ యొక్క సింటాక్స్. సార్ నిన్న మనం చేసినాం. ఓకే, ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ చేసినాం. మరి పైథాన్లో సింటాక్స్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, సింపుల్, సేమ్, ఏం మారదు. ఫంక్షన్ నేమ్ కాకపోతే ముందు డెఫినేషన్ పెడతాం, డెఫ్ అని, డెఫ్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, డెఫ్ అని బట్టి ఫంక్షన్ డెఫినేషన్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏం పారామీటర్స్ పెట్టాం మనం. దో మనం పారామీటర్స్ పాస్ చేసినా కూడా, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా ఇందులో $1 $2 అని వాడతాం. ఇక్కడ డైరెక్ట్లీ తీసుకుంటాం అండ్ ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కూడా రిటర్న్ పెట్టుకోవచ్చు మనం వాల్యూ. నేను చూసినాం మనం ఎగ్జాంపుల్. సార్ హలో ఫ్రెండ్స్, ఆర్ యూ విత్ మీ? Yeah. ఓకే, Yes, సో sir. నేను వాంటెడ్లీ రిలేట్ చేస్తున్నా. మనం షెల్లో ఏదైతే నేర్చుకున్నాం, పైథాన్లో ఏదైతే నేర్చుకోబోతున్నామో మీకు రిలేట్ చేస్తున్నా, సో దట్ మీరు కన్ఫ్యూజ్ కాదు. నా సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ లైక్ ఒక ఫంక్షన్ ఏంటిది, గ్రీట్ అనే ఫంక్షన్. సో భాషలో ఎట్లా రాస్తాం మనం, గ్రీట్ మధు. సో గ్రీట్ బ్రాకెట్ ఓకే ఓపెన్ చేసి ఇందులో హలో $1. సో $1 ఈజ్ నథింగ్ బట్ మధు, అంతే కదా. లెట్స్ సే సంథింగ్ లైక్ మీరు పెట్టచ్చు గ్రీట్ మధు. లెట్స్ ఇంకోసారి పెడితే గ్రీట్ కిరణ్. సో మళ్ళీ ఏమవుతుంది, ఆ గ్రీట్ ఫంక్షన్ కి కాల్ వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది, ఈకో అంటే ప్రింట్ లాగా హలో కిరణ్ ప్రింట్ $1. సో ఇదేంది, షెల్ స్క్రిప్ట్ లో ఫంక్షన్ డెఫినేషన్. మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాం. నా పైథాన్ లో ఎట్లుంటుంది డెఫినేషన్, వి విల్ సీ. ఏం చేంజ్ లేదు, సింపుల్, ఇంకా మోర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈ డాలర్ ఉండదు. సో డెఫినేషన్ చూపించినా కదా ఇట్లా. సో డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ ఏం పెడతాం, గ్రీట్. సో మనం పారామీటర్స్ ఇక్కడ పాస్ చేయాలి, నేమ్ అని. సో నేమ్ ఓకే. సో గోల్ అని ఉంటుంది. కమాండ్ ఏం ఎగ్జిక్యూట్ చేద్దాం, సింపుల్, ఇదే ప్రింట్ కమాండ్. ఓకే, సో ఈకో కమాండ్, సింపుల్ గా చెప్పాలంటే ఈకో కమాండ్. ప్రింట్, మీకు ఈకో ఆల్రెడీ అలవాటు అయింది. సో ప్రింట్, ఈకోకి బదులు ప్రింట్ హలో డాలర్ పెడతాం. మామూలు ఇక్కడ ఏం పెడతాం, $1 అని పెడతాం. ఇక్కడ ఏం పెడతాం, డైరెక్ట్లీ ఇక్కడ ఏదైతే నేమ్ వచ్చిందో ఆ నేమ్ ని బ్రాకెట్స్ లో పెడతాం, కర్లీ బ్రేసెస్ లో. దాన్ని ఫార్మాట్ చేయడానికి ముందు F అని పెడతాం. సో దట్ దాని వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ నేమ్, మనకు ఆ నేమ్ కాదు, మనకు కావాల్సింది ఆ వేరియబుల్ వాల్యూ కావాలి. సో మామూలుగా షెల్లో ఏం పెట్టినాం, డాలర్ పెట్టినాం. డాలర్కి బదులు ముందు F అని పెడతాం. చూద్దాం మనం, ఈవెన్చువల్లీ విల్ సీ. సో ఈ రకంగా పైథాన్లో ఫంక్షన్స్ ని డిఫైన్ చేస్తాం. ఆర్ యూ విత్ మీ? హలో. సో మీరు గ్రీట్ మధు పెట్టండి, గ్రీట్ కిరణ్ పెట్టండి, వాట్ ఎవర్. ఇట్లా ఇక్కడ కాల్ ఎట్లా చేస్తాం ఫంక్షన్ కి, గ్రీట్ బ్రాకెట్స్ లో నేమ్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, గ్రీట్ స్పేస్ ఇచ్చి $1 పాస్ చేస్తాం. ఇక్కడ $1 పాస్ చేయట్లేదు, ఇక్కడ పారామీటర్ పాస్ చేస్తున్నాం, ఫంక్షన్ పారామీటర్. సో ఈ పారామీటరే ఇక్కడికి వెళ్తుంది నేమ్ లోకి. తీసేస్తున్నాం, మళ్ళీ కన్ఫ్యూజన్. సో ఈ నేమే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఏంది, ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం, $1 పాస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ $1 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడేమో ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం, స్పెషల్ వేరియబుల్ లాగా పాస్ చేస్తున్నాం, ఇక్కడ పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం. డిడ్ యూ గెట్ ఇట్?